మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము. అందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచు చెక్క, 1 స్టార్ అనాస, 3 లవంగాలు, 4 యాలకులు వేసేసుకోవాలి. అండ్ ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం అల్లం వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులోకి 1 టీ స్పూన్ సోంపు అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అండ్ ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకొని మనము ఇంతకుముందు ఆకుకూరలన్నిటిని వేపుకొని పెట్టుకున్నాం కదా, అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని చిన్న చిన్న ముక్కలు ఏవి లేకుండా మెత్తగా పేస్ట్ లాగా వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. కొంచెం చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 2 మరాఠీ మొగ్గ అండ్ 2 బిర్యానీ ఆకు, 1 స్టార్ అనాస వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకోవాలి.